హలో అండి, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మన కుకింగ్ సిరీస్లో దోసకాయ పచ్చడి రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలు, ఆనియన్, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి. నేనైతే ముందుగానే పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. మిక్సీలోకి వేసుకుని ఒక స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. వన్స్ స్మూత్ పేస్ట్ అయిపోయాక అందులో మనం సరిపడినంత ఉప్పు, ఘాటు సరిపోకపోతే ఇంకొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చాబచ్చా అయితే పచ్చడి ఆడేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటారా, పచ్చడి కచ్చాబచ్చా ఉంటేనే కమ్మగా ఉంటుంది. తర్వాత తాలింపు వేయడానికి పోపు దినుసులన్నీ రెడీ పెట్టేసుకున్నాను. వెల్లుల్లి దంచితేనే బాగుంటుందండి. వెల్లుల్లిపై తినడం మంచిదండి. ఎందుకంటారా, మన హార్ట్కి చెడు కొలెస్ట్రాల్ చేరనివ్వకుండా కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిందండి. అందులోకి పచ్చిశనగపప్పు వేసేసుకున్నాను. అది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసేసాను అనమాట. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేపేసుకోవాలి. అలా వెల్లుల్లి వేగుతుండగా ఎండుమిర్చిని అయితే వేసేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేగిపోయాక నెక్స్ట్ కొంచెం ఆవాలు వేసి ఆ తర్వాత కడిగి పెట్టుకొని ఉన్న కరివేపాకునైతే వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా మనకి ఫ్రై అయిపోయాక నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ అనమాట, ఉల్లిపాయలు. ఏ పచ్చడైనా అవనివ్వండి, నాకు ఉల్లిపాయ వేస్తే కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయల్లోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసి అలా కదిపేసి చిటికెడు పసుపు కూడా వేసి అలా మగ్గనివ్వాలి కొంతసేపు. ఒక 5 నిమిషాలు అయ్యాక మగ్గిందో లేదో మనం చూసుకొని అప్పుడు మన ఆడిపెట్టుకుని ఉన్న దోసకాయ పచ్చడిని అయితే వేసేయాలండి. ఇప్పుడు దోసకాయ పచ్చడి కూడా వేసాక ఒకసారి మొత్తం కలిపి ఆ దోసకాయ పచ్చడిలో ఉన్న వాటర్ అంతా మనకి కొంచెం ఇంకిపోయేంత వరకు అలా కదుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్ ఫ్లేమ్లో. చూస్తున్నారు కదండి ఇక్కడ పచ్చడి అయితే ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఉప్పు అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి ఎలా తేలిందో చూస్తున్నారు కదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం దోసకాయ పచ్చడిని అయితే దించేసుకోవాలన్నమాట. ఫైనల్లీ అమ్మమ్మ గారు చెప్పిన దోసకాయ పచ్చడి రెసిపీ అయితే ట్రై చేస్తానండి. మీరు కూడా బిజీ డేలో ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే దోసకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.